ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క విశిష్టత ఏమిటి, ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది సవివరంగా వివరించడం జరిగింది. ముందుగా ఈ స్తోత్రం యొక్క విశిష్టత. ఈ స్తోత్రం శ్రీరామచంద్రమూర్తి యొక్క 12 పవిత్రమైన పేర్లతో ఉంటుంది. ఇది భక్తుల జీవనంలో పరమ ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ 12 పేర్లలో ప్రతి పేరు శ్రీరాముడి యొక్క విభిన్నమైన లక్షణాలు మరియు మహిమలను తెలియజేస్తూ ఉంటుంది. వీటిని పఠించడం ద్వారా భక్తులు ఈ లక్షణాలను తమ జీవితాలలో కూడా పొందుతారు. ఈ శ్రీరామ ద్వాదశ నామస్తోత్రము శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందడానికి చక్కని సులువైన మార్గం. మరి ఈ ద్వాదశ నామ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల ఏ విధమైన శుభ ఫలితాలు కలుగుతాయి అంటే, ఇది అన్నింటిలోకి మంత్రరాజ్యం వంటిది. అంటే అన్ని మంత్రాల్లోకి రాజు లాంటిది. శ్రీరాముని యొక్క 12 పేర్లు పారాయణం చేయడం వల్ల శ్రీరాముని యొక్క కృప కలిగి భక్తులకు శాంతి మరియు శ్రేయస్సు వారి జీవితాలలో లభిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి భక్తుల యొక్క మనస్సును, ఆత్మను పవిత్రం చేస్తుంది. రక్షణ. ఈ 12 పేర్లు పారాయణం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలిగి మీరు చేసే పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ ద్వాదశ నామ స్తోత్రము భక్తుల యొక్క జీవితాల్లో రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ శ్రీరాముని యొక్క ద్వాదశ నామావళి ఏకాగ్రతగా భక్తిగా పఠించడం వల్ల మానసిక రుగ్మతలైన ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇంతకు ముందు చేసిన చెడు కర్మల ఫలితాన్ని కూడా ఈ ద్వాదశ నామ మంత్రం తగ్గించి వేస్తుంది. ఈ ద్వాదశనామ పారాయణం ప్రతి పనిలోనూ విజయాన్ని అందించి భక్తుల యొక్క జీవితాల్లో శ్రేయస్సును తీసుకుని వస్తుంది. అందుకనే ఈ ద్వాదశ నామావళిని వీలైనన్ని సార్లు ఏకాగ్రతతో భక్తితో పారాయణం చేయండి. వాటి యొక్క ఫలితాలను మీరే తెలుసుకుంటారు. ఈ ద్వాదశ నామ స్తోత్రం స్కంద పురాణంలో ఉండేటువంటి ఉత్తరఖండంలో శ్రీ ఉమామహేశ్వర సంవాదంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రాన్ని భక్తిగా పారాయణం చేద్దాం. ప్రథమం శ్రీధరం విద్యాత్, ద్వితీయం రఘునాయకం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజ్యం చ, షష్ఠమం జానకీపతిం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చ అష్టమం తథా, నవమం జలదశ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకాదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రద్ధయాన్వితః, అర్ధరాత్రేతు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం, అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం, బ్రహ్మహత్య సురాపానం గోహత్యాది నివారణం, సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్ట నివారణం, గ్రహణే చ జలే స్థిత్వా నదీ తీరే విశేషతః, అశ్వమేధ శతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి. ఇతి శ్రీ స్కంద పురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వర సంవాదే శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి దాని యొక్క ఫలితాలను పొందగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.